వీడియో 204 మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం కోసం ఎన్నో రకాల టెక్నికల్ అనాలిసిస్లో నేర్చుకుని ఉండొచ్చు. కానీ అవి మెజారిటీ ప్రైస్ యాక్షన్ బేస్డే ఉంటాయి. బట్ వైకాఫ్ నేర్పించిన వాల్యూమ్ బేస్డ్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ వీడియో సిరీస్లో నేర్చుకునే వైకాఫ్ యొక్క మెథడ్స్ కనుక మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా మీరు ట్రేడింగ్లో డిసప్పాయింట్ అవ్వరు. అండ్ దీన్ని కనుక మీ ట్రేడింగ్ స్టైల్లో ఇంప్లాంట్ చేసుకున్నారు అని అనుకుంటే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ వీడియోలోని కాన్సెప్ట్స్ మీకు నేర్పించినందుకు ఖచ్చితంగా మీరు నన్ను థ్యాంక్ చేస్తారు. అయితే ఆల్రెడీ వైకాఫ్ మెథడ్లో మనం కొంతవరకు నేర్చుకున్నాం. లాస్ట్ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద మీకు ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ కనపడుతుంది కదా. ఇలాంటి క్యాండిల్కి ఒకవేళ వాల్యూమ్ అనేది యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ రికార్డ్ చేస్తే అలాంటప్పుడు అది ఒక జెన్యూన్ అప్ మూవా లేకపోతే ఫేక్ అప్ మూవా అని చెప్పి నేను నా లాస్ట్ వీడియోలో అడిగాను. యాక్చువల్గా దీనికి ఆన్సర్ చేయడం కొంచెం కష్టమే. బట్ ఈ వీడియో ద్వారా దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. అందుకనే ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా సింపుల్ పాయింట్స్ నేర్చుకుంటున్నా పర్ఫెక్ట్ పాయింట్స్ అని చెప్పి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైస్ యాక్షన్లో ఏం నేర్చుకుంటాము, మనం ఏదైనా ఒక వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చింది అని అనుకుందాం. సో వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ అంటే ఏంటి, ఈ రెక్టాంగిల్ షేప్ ఏదైతే ఉందో అది వైడ్గా ఉంటే అది వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ అంటాం. అలాగే రెక్టాంగిల్ షేప్ నారోగా ఉంటే అలాంటప్పుడు మనం దాన్ని నారో స్ప్రెడ్ క్యాండిల్ అంటాం. సో ఇలా వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వస్తే సింపుల్ ప్రైస్ యాక్షన్ మనకి ఏం చెప్తుంది అని అంటే వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ ఒక అప్ ట్రెండ్ కంటిన్యూయేషన్ అని, నారో స్ప్రెడ్ క్యాండిల్ ఒక అప్ ట్రెండ్ రివర్సల్ అని చెప్పి చెప్తుంది. కానీ ఇది జస్ట్ హాఫ్ నాలెడ్జ్. ఇన్ఫ్యాక్ట్ హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు, ఇంకా తక్కువనే చెప్పొచ్చు. అందుకే ఇలా హాఫ్ నాలెడ్జ్తో మనం ట్రేడ్ చేయకూడదు అని చెప్పి వాల్యూమ్ అనాలిసిస్ కూడా మనం నేర్చుకుంటున్నాం. సో ఈ వాల్యూమ్ అనాలిసిస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవే రెండు క్యాండిల్స్ని తీసుకుందాం. సో ఈ రెండు క్యాండిల్ స్టిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనం దీంతో పాటుగా వాల్యూమ్ని చూడాలి. ఒకవేళ వాల్యూమ్ మనం చూస్తున్నప్పుడు అబోవ్ యావరేజ్ వాల్యూమ్ కనుక మనకి ఒక స్టాక్లో వచ్చింది అని అంటే ఇక్కడ మనం కింద వాల్యూమ్స్ కనుక చూసామనుకోండి, ఫస్ట్ యావరేజ్ వాల్యూమ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కొన్ని ప్రీవియస్ డేస్ని ఆధారంగా యావరేజ్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాక యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ మనకి వాల్యూమ్ రికార్డ్ చేసింది అని అంటే ఒకవేళ అది వైడ్ స్ప్రెడ్ క్యాండిల్లో యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వస్తే అలాంటప్పుడు అది జెన్యూన్ ట్రెండ్ అవుతుంది. అదే మనకి ఒకవేళ నారో స్ప్రెడ్ క్యాండిల్లో మనకి వాల్యూమ్ అనేది అబోవ్ యావరేజ్ కంటే ఎక్కువ వచ్చింది అని అంటే అలాంటప్పుడు అది ఫేక్ ట్రెండ్ అవుతుంది. ఎందుకు ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అయితే దీనికి కాంట్రరీగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇవే క్యాండిల్ స్టిక్స్కి యావరేజ్ వాల్యూమ్ కంటే తక్కువ వాల్యూమ్స్ వచ్చాయి అని అనుకోండి, అలాంటప్పుడు మనం కింద వాల్యూమ్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా వైడ్ స్ప్రెడ్ క్యాండిల్లో యావరేజ్ వాల్యూమ్ కంటే తక్కువ వాల్యూమ్ రికార్డ్ చేసినప్పుడు అది మనకు ఒక ఫేక్ ట్రెండ్ అవుతుందన్నమాట. వేరాజ్ మనకి ఇలాంటి నారో స్ప్రెడ్ క్యాండిల్లో యావరేజ్ వాల్యూమ్ కంటే తక్కువ వాల్యూమ్ రికార్డ్ చేస్తే అది జెన్యూన్ ట్రెండ్, ఆ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని అనుకుంటాం. సో ఇలాగా వాల్యూమ్ అనాలిసిస్ని అండ్ ప్రైస్ అనాలిసిస్ని కలిపి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పాయింట్స్ అర్థమయ్యాయి కదా, సింపుల్గానే ఉన్నాయి కదా. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ నేను టీసీఎస్ స్టాక్ యొక్క ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఒక వైట్ కలర్ క్యాండిల్ లేదా గ్రీన్ కలర్ క్యాండిల్ మనకి కనపడుతుంది అని అనుకుందాం. సో ఎప్పుడైతే మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తుందో ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతుందని ప్రైస్ యాక్షన్ చెప్తుంది, కానీ వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా ఉండాలి అని అనుకుంటాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తే యావరేజ్ వాల్యూమ్ ఇక్కడ ఉంది అని అనుకుంటే యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. సో దీన్ని మనం కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి జూమ్ ఇన్ కనుక మనం చేసుకుంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు స్టాక్ ప్రైస్ అనేది చాలా బాగా పెరిగింది అండ్ వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చింది. అండ్ అలాగే యావరేజ్ వాల్యూమ్ కంటే చాలా ఎక్కువ వాల్యూమ్ రికార్డ్ చేసింది కాబట్టి ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది, పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం అనమాట. అయితే జనరల్గా నేను గనక మీ ప్లేస్లో ఉన్నాను అనుకోండి, అలాంటప్పుడు నేను ఏం ఆలోచిస్తా అంటే ఎక్కడైతే సక్సెస్ అయిందో అక్కడ మాత్రమే చూపిస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటా అనమాట. అందుకని నేను ఇక్కడ ఇంకొకసారి క్రాస్ చెక్, రకరకాల ప్లేసెస్లో క్రాస్ చెక్ చేసుకుంటాను. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే నాకు పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది, వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ వచ్చింది, కానీ స్టాక్ ప్రైస్ పెద్దగా పెరగలేదు. కొన్ని రోజులు అక్కడే ఉండి దాని తర్వాత కొంచెం మాత్రమే పెరిగిందనమాట. సో మరి ఎందుకు ఇలా జరిగింది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి స్టాక్ ప్రైస్ పెరుగుతున్న కొద్దీ వాల్యూమ్ సపోర్ట్ పెరుగుతూ ఉందనుకోండి, అలాంటప్పుడు మనకేమవుతుంది, స్టాక్ ప్రైస్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అంటే స్టాక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు నాకు వాల్యూమ్స్ కూడా పెరుగుతూ ఉంటే ఇంకా బాగా వాల్యూమ్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఈవెన్ దో యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ వచ్చినా మనకి వాల్యూమ్ సపోర్ట్ అనేది తగ్గిపోతున్నట్టుగా కనిపించడం వల్ల నేను ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉండనన్నమాట. సో అగైన్ మన లాజిక్ చాలా బాగా వర్కౌట్ అవుతుందనే అనుకుంటాను. అండ్ ఈవెన్ ఈ చార్ట్ స్టార్టింగ్లో నేను అక్కడ అబ్జర్వ్ చేసినా కూడా నాకు ఒక పెద్ద గ్రీన్ కలర్
కలర్ క్యాండిల్ వచ్చింది, కానీ వాల్యూమ్స్ పడిపోతూ ఉన్నాయి. సో ఎప్పుడైతే నాకు స్టాక్ ప్రైస్ పెరుగుతుంది బట్ వాల్యూమ్స్ పడిపోతున్నాయో అదొక ట్రాప్, అక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి నేను ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ JSW స్టీల్ అనే స్టాక్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఈ స్టాక్లో నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో అబ్జర్వ్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ముందు రోజుతో కంపేర్ చేసుకుంటే ఈ స్టాక్ ప్రైస్ అనేది పెరిగింది. సో ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఒక రోజు తర్వాత నెక్స్ట్ డే పెరిగిందో మనం ఏమనుకుంటాం, ఇంకా పెరుగుతుంది అని చెప్పి అనుకుంటాం. సో దీన్ని ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ పెరిగి లాస్ట్ డే కంటే అండ్ చాలా ఎక్కువ వాల్యూమ్ రికార్డ్ చేసినా అది రివర్స్ అయ్యి ఇలా పడింది, చూసారా? సో ఎందుకు ఇలాగా అంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది, ఇక్కడ నారో స్ప్రెడ్ క్యాండిల్ వచ్చింది. ఎప్పుడైతే మనకి నారో స్ప్రెడ్ క్యాండిల్ వచ్చి హ్యూజ్ వాల్యూమ్ రికార్డ్ చేసిందో అలాంటప్పుడు అది మనకి ఫేక్ మూవ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ అప్ మూవ్ ఏదైతే ఉందో అది ఫేక్ మూవ్, ఇక్కడ ఒక ట్రాప్ క్రియేట్ అయిందని అర్థమయ్యి ఈ రోజే మనం సెల్ చేసుకోవడానికి కుదురుతుందన్నమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ నేను మీకు రిలయన్స్ యొక్క స్టాక్ చార్ట్ చూపిస్తున్నాను. సో ప్రీవియస్ డేలో నేను అబ్జర్వ్ చేస్తే నాకు స్టాక్ యొక్క వాల్యూమ్ అనేది బాగా ఎక్కువ ఉంది. నెక్స్ట్ డే స్టాక్ చాలా బాగా పెరిగింది, కానీ వాల్యూమ్ అనేది పడిపోయింది. అంటే దీని అర్థం ఏంటి, ప్రైస్ వైజ్ పెరుగుతుంది కానీ వాల్యూమ్ కన్ఫర్మేషన్ లేదు, అంటే ఎక్కువ మంది దాన్ని సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఇది ఫేక్ మూవ్ అవుతుంది అని చెప్పి మనకి ఈ రోజే అర్థమవుతుంది. ఈ రోజు అర్థమయ్యి కనుక మనం ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటే ఆ నెక్స్ట్ డే ఉండే ఫేక్ మూవ్ నుంచి, ఆల్మోస్ట్ చాలా పెద్ద ఫాల్ నుంచి మనం బయటపడిన వాళ్ళమే అవుతాం. సో దీన్ని మనం జూమ్లో కనుక అబ్జర్వ్ చేస్తే మనకి స్టాక్ ప్రైస్ అనేది ఇంత బాగా పెరిగినా వాల్యూమ్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇలాంటి ఫేక్ మూవ్స్ నుంచి మనం బయటపడగలుగుతాం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే రిలయన్స్ స్టాక్లో కొన్ని రోజులు అయిన తర్వాత స్టాక్ ప్రైస్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఇలా పెరుగుతూ ఉంది అండ్ వాల్యూమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఏమనుకుంటాను, స్టాక్ ప్రైసెస్ ఇంకా పెరుగుతాయి అని చెప్పి అనుకుంటాను. కానీ జస్ట్ ఒక 4-5 రోజుల తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ అనేది బాగా పెరిగింది, మళ్ళీ ఇలాంటి ర్యాలీ వస్తుంది పైకి అన్నట్టుగా పెరిగింది. కానీ వాల్యూమ్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫాలింగ్ వాల్యూమ్స్ కనిపించాయి, వాల్యూమ్స్ ఏమో పడిపోతూ ఉన్నాయి అనమాట. అందుకని నాకు ఎప్పుడైతే నాకు ఇలాగా ఇంత పెద్ద వైట్ కలర్ క్యాండిల్ వచ్చినా వాల్యూమ్స్ అనేవి మంచి స్ట్రాంగ్గా లేవు, యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ లేవు అని అనుకుంటే అలాంటప్పుడు ఇది మనం ఫేక్ మూవ్ అని చెప్పి ఇక్కడే ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకోవచ్చు. అలాంటప్పుడు మనం చాలా మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోగలుగుతాము అండ్ అలాగే ఫేక్ మూవ్స్ నుంచి బయటపడగలుగుతాం, లాసెస్ లేకుండా ఉండగలుగుతాం. సో ఇప్పుడు అర్థమైంది కదా. మరి ఈ వీడియో స్టార్టింగ్లో అండ్ అలాగే నా లాస్ట్ వీడియో ఎండ్లో అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలుగురేమో చూద్దాం. ఇప్పుడు నాకు ఒక వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ ఉంది కాబట్టి ప్రైస్ యాక్షన్ ప్రకారం పెరుగుతుంది అని చెప్తుంది. అండ్ అలాగే ఇక్కడ యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ వచ్చింది, అంటే వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారం కూడా పెరుగుతుంది అని చెప్తుంది. మరి అలాంటప్పుడు ఇదొక జెన్యూన్ అప్ మూవా లేకపోతే ఫేక్ అప్ మూవా? దీనికి నా ఆన్సర్ ఏంటి అంటే ఫేక్ అప్ మూవ్. నేను అబ్జర్వ్ చేసిన మెనీ ఆఫ్ ది స్టాక్స్లో 70-80% ఆఫ్ ద టైమ్ ఫేక్ మూవ్స్ ఇలాగే వచ్చాయి. వెరాస్ ఒక 20% ఆఫ్ ద టైం కొన్నిసార్లు అది అప్ మూవ్మెంట్లో పైకి వెళ్ళిందని అనుకోండి, బట్ 70-80% ఆఫ్ ద టైం అది ఫేక్ మూవ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్యలో చాలా పెద్ద ఫైట్ జరిగిందనమాట. సో ఈ పెద్ద ఫైట్లో యాజ్ ఆన్ డేట్ బయ్యర్స్ గెలిచినా రేపటి రోజున ఏదైనా ఒక చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చిందనుకోండి, సెల్లర్స్ హ్యూజ్ డామినేషన్ ఇచ్చి అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ నేను టాటా మోటార్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ ఇక్కడ ఒక స్లో అప్ ట్రెండ్లో ఉంది, ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టాక్ ప్రైస్ హెవీగా పెరిగింది. ఇక్కడ మనం వాల్యూమ్ అబ్జర్వ్ చేసిన యావరేజ్ వాల్యూమ్ కంటే చాలా బాగా పెరిగింది. బట్ ఇది ఒక క్లియర్ ఫైట్, బయ్యర్కి అండ్ అలాగే సెల్లర్కి మధ్యలో ఫైట్ జరిగి ఇక్కడ వాళ్ళు ఇంతింత లూజ్ అయ్యారు. సో నెక్స్ట్ డే మనకి ఏం జరిగింది, ఇక్కడ నుంచి క్లియర్గా ఇది ఒక ఫేక్ మూవ్ అని అర్థమైపోయి ఒక డ్రాస్టిక్ ఫాల్ వచ్చిందనమాట. నెక్స్ట్ అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మనకి గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రాజెక్ట్స్. సో గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రాజెక్ట్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చింది అండ్ అలాగే కింద లోవర్ షాడో కానీ పైన అప్పర్ షాడో కానీ చాలా పెద్దగా వచ్చాయి. అండ్ వాల్యూమ్ కూడా ఓకే, యావరేజ్ వాల్యూమ్ నేను ఇది అనుకుంటే యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువే రికార్డ్ చేసింది. సో అగైన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన ఒక 1 or 2 days ఇక్కడ ఉన్నా కూడా మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయి ఇది ఒక ఫేక్ ట్రెండ్ అని చెప్పి మనకు అర్థమైపోయింది. సో ఇలా మనం ఒక క్యాండిల్ స్టిక్ తో పాటు వాల్యూమ్స్ కూడా కంపేర్ చేసుకుంటూ అది జెన్యూన్ ట్రెండా లేకపోతే ఫేక్ ట్రెండా అని తెలిస్తే మనం చాలా కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను. ఈ పాయింట్స్ తో మీరు ట్రేడ్ చేయడానికి రెడీగా ఉన్నారా? సో ఈ పాయింట్స్ని మీ ట్రేడింగ్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేసేసి ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఆగండి. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వైకాఫ్ మెథడ్లో కేవలం 5% మాత్రమే. మిగిలిన 95% కనుక మీరు తెలుసుకోకుండా ట్రేడ్ చేస్తున్నారు అని అంటే మీరు ఖచ్చితంగా డబ్బులు లూజ్ అవుతారే తప్ప గెయిన్ అవ్వరు. సో ఇప్పుడే నేను ఒక పాయింట్ చెప్పాను కదా, నాకు ఒక వైట్ కలర్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చేసి కింద లోవర్ షాడో అండ్ పెద్ద అప్పర్ షాడో కనుక ఫామ్ అయింది అని అంటే అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ ఫేక్ అయిపోయి రివర్స్ అయి కింద పడతాయి అని అనుకున్నాను. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ డే ఆ స్టాక్ దాదాపు 18% పెరిగింది. ఇది మనకి టాటా ఎలక్సీ
2020లో రీసెంట్‌గానే జరిగింది. మరి ఇందాక మనం నేర్చుకున్న కాన్సెప్ట్ తప్పైపోయింది కదా! యాక్చువల్‌గా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏమీ తప్పు కాదు. ఈ వీడియోలోనే నేను చెప్పిన పాయింట్ ఏంటి? ఇలాంటి సినారియో వచ్చింది అంటే దాదాపు 70-80% ఆఫ్ ద టైమ్ మనం అనుకున్నట్టు ఫేక్ సిగ్నల్ అవుతుంది. బట్ వేరస్ 20% ఆఫ్ ద టైమ్ అది జెన్యూన్ ట్రెండ్ కూడా అవ్వచ్చు అని చెప్పి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో మరి ఆ 20% ఆఫ్ ద టైమ్‌ని మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మనం ఇక్కడ ఇంకొక స్టాక్ చార్ట్ గనక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్‌గా ఒక వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చింది. అండ్ అలాగే చిన్న అప్పర్ షాడోనే ఉంది అండ్ అలాగే చిన్న లోవర్ షాడోనే ఉంది. కాబట్టి ఒకవేళ మనం యావరేజ్ వాల్యూమ్ గనక చూసుకుంటే యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ రికార్డ్ చేసింది కాబట్టి స్టాక్ ప్రైస్ అనేది బాగా పెరగాలి. కానీ ఇది ఆల్మోస్ట్ కాన్స్టెంట్ అక్కడే సైడ్ వైజ్‌లోనే మనకు కనపడుతూ ఉంది. మరి ఎందుకు ఈ స్టాక్‌లో మనకి ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వలేదు? మనకు కావాల్సిన స్టాక్ ప్రైస్ అప్ మూవ్‌మెంట్ వచ్చింది అండ్ అలాగే వాల్యూమ్ కూడా యావరేజ్ కంటే ఇంక్రీజ్ అయింది కాబట్టి ట్రెండ్ అనేది పైకుంటుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. కానీ అది నెక్స్ట్ డేస్‌లో ఎందుకు కంటిన్యూ కాలేదు అనే విషయాలు మనం ఫర్దర్‌గా నేర్చుకోవాలి అని అనుకుంటే సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చి ఒక యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వచ్చిన ప్రతిసారి స్టాక్ ప్రైస్ అనేది నిలువుగా పెరగదు. ఎందుకు పెరగదు అనేది మనం ఫర్దర్ వీడియోస్‌లో నేర్చుకుందాం. అండ్ ఫైనల్‌గా నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇక్కడ స్టాక్ ప్రైస్ అనేది ఇంత బాగా పెరిగింది అండ్ యావరేజ్ వాల్యూమ్ కంటే చాలా బాగా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. కానీ నెక్స్ట్ డేనే స్టాక్ ప్రైస్ అనేది రివర్స్ అయ్యి చాలా షార్ప్‌గా పడిపోవడం స్టార్ట్ అయింది. మరి ఇలాంటి ఫేక్ మూవ్స్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఇలాంటి పాయింట్స్ అన్నీ మనం మన నెక్స్ట్ వీడియోలో వాల్యూమ్ ప్రైస్ యాక్షన్ ఆఫ్ మల్టిపుల్ క్యాండిల్ స్టిక్స్ ఇప్పటిదాకా మనం సింగిల్ క్యాండిల్ స్టిక్స్ని చూసుకుంటూ వెళ్ళాము. ఆ సింగిల్ క్యాండిల్ స్టిక్స్లో మనం నేర్చుకుంది కేవలం 5% మాత్రమే. మనకి ఇంకా ఫర్దర్గా మనం నేర్చుకోవాలి అని అనుకుంటే రిమైనింగ్ 95% కోసం మల్టిపుల్ క్యాండిల్ స్టిక్స్ చూడాల్సి ఉంటుంది. సో ఈ మల్టిపుల్ క్యాండిల్ స్టిక్స్ గురించి మనం వైకాఫ్ నేర్పించిన వాల్యూమ్ ప్రైస్ యాక్షన్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియోలో మీరు ఇప్పటిదాకా నేర్చుకున్నది చాలా చిన్న విషయం. బట్ ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కలిపితేనే మనం టెక్నికల్ అనాలిసిస్ని ప్రాపర్గా నేర్చుకోగలుగుతాం. సో మీరు ఫ్రీగా టెక్నికల్ అనాలిసిస్ పూర్తిగా నేర్చుకోవాలి అని అనుకుంటే తెలుగు స్టాక్ ఛానల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఈ లోగోతో మన ఛానల్ కనపడుతుంది. సో మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి టెక్నికల్ అనాలిసిస్ ఫర్ బిగినర్స్ అనే ప్లేలిస్ట్లో కనుక మీరు వెళ్తే నా ప్రీవియస్ వీడియోస్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అని ఒక ఆర్డర్లో ఉన్నాయి. అండ్ అలాగే నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేయబోయే వీడియోస్ వీడియో 1, వీడియో 2, వీడియో 3 అని చెప్పి ఒక ఆర్డర్లో వస్తాయి. కాకపోతే యూట్యూబ్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు ఇంకొక థంబ్నెయిల్ కనిపిస్తే అటువైపు డైవర్ట్ అయిపోతూ ఉంటాం. అలా డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని అందులో తెలుగు స్టాక్ ఛానల్ చెప్పి టైప్ చేశారనుకోండి అగైన్ మన లోగోతో తెలుగు స్టాక్ ఛానల్ యొక్క యాప్ కనపడుతుంది. సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే అది మీకు ఫ్రీగానే ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఈ యాప్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఈ వీడియోస్ చూడడానికి కుదురుతుంది. సో వన్స్ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన కనపడుతున్న ఆ 3 డాట్స్ మీద కనుక మనం క్లిక్ చేసాము అనుకోండి అలాంటప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అని చెప్పి సెకండ్ది కనపడుతుంది. సో వన్స్ మనం ఆ ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఇలా డాక్యుమెంట్స్, వీడియోస్ అండ్ టెస్ట్స్ అని కనపడతాయి. అందులో మనం వీడియోస్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి యూట్యూబ్లో ఉన్న వీడియోసే ఇక్కడ ఆర్డర్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా పూర్తిగా మీరు ఒక ఆర్డర్లో ఏ వీడియో తర్వాత ఏ వీడియో చూస్తూ టెక్నికల్ అనాలిసిస్ కంటిన్యూస్గా నేర్చుకోవాలి అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇదే యాప్లో స్టోర్ సెక్షన్లో నా పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కానీ నా సజెషన్ పెయిడ్ కోర్సెస్ తీసుకోవాలి అని అంటే మీకు ముందు చాలా పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే నా కోర్స్ ఏదైనా కూడా మినిమం 2 to 3 months ప్రాక్టీస్ చేస్తే కానీ అవి పూర్తిగా అర్థం కావు. అంత పేషెన్సీ ఉంది అని అనుకుంటే మాత్రమే మీరు పెయిడ్ కోర్సెస్కి వెళ్ళండి. లేదంటే ఈ యూట్యూబ్లో ఉన్న ఫ్రీ మెటీరియలే మీకు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది.